హలో ఆల్, వెల్కమ్ టు పాజ్మా టాక్స్. ఇంకా లేట్ చేయకుండా తండేల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఏంటంటే, చిన్నప్పటి నుండి రాజు సత్య ప్రేమలో ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. రాజు తన తోటి మత్స్యకారులతో వేటకు వెళ్తూ ఉంటాడు. ఈ వేటకు వెళ్లే టైంలో నెల రోజుల పాటు వాళ్ళ ఊరికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇలా వేటకు వెళ్లిన ప్రతిసారి రాజు సత్యకి దూరంగా ఉంటాడు. ఎక్కడో ఫోన్ సిగ్నల్ ఉన్న ప్రాంతంలో ఒక్కరోజు మాత్రమే మాట్లాడగలుగుతాడు. ఇదిలా ఉండగా సత్య వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన వేటకు వెళ్లేటప్పుడు చనిపోవడంతో సత్యకి భయం మొదలవుతుంది. ఆ భయంతోనే రాజుని వేటకు వెళ్ళొద్దంటుంది. రాజు తన మాట వినకపోవడంతో రాజుతో ఒట్టేయించుకుంటుంది. అయితే రాజు అప్పటికే తండేలుగా మారి అందరికీ అండగా నిలవాల్సి వస్తుంది. వాళ్ళందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక రాజు సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్కు బయలుదేరుతాడు. అలా వేటకు వెళ్లిన రాజు అండ్ టీం ఒక ఇన్సిడెంట్ వల్ల పాకిస్తాన్ పోలీసులకి దొరికిపోయి పాకిస్తాన్ జైల్లో బంధించబడతారు. ఇది తెలుసుకున్న సత్య రాజుని అక్కడున్న 22 మంది జనాల్ని ఎలా బయటకు తీసుకొచ్చింది, చివరికి రాజు సత్య కలిశారా లేదా అనేది మిగిలిన స్టోరీ. తండేల్ ఒక రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. ఈ సినిమా కథని మూవీ టీం ఇప్పటికే మనకి చాలాసార్లు రివీల్ చేశారు. సినిమా కథ అంతా తెలుసుకొని థియేటర్కి వెళ్ళి ఏం తీశారు అని చూడడానికి వెళ్ళిన నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. తండేల్ అనే టైటిల్ వినడానికి ఇది ఒక పక్క మాస్ కమర్షియల్ సినిమా అనుకుంటాం, కానీ తండేల్ పక్కా లవ్ స్టోరీ. ఈ సినిమా మొత్తం రాజు సత్య మధ్యనే తిరుగుతూ ఉంటుంది. రాజు సత్య మధ్య వచ్చే లవ్ సీన్స్, ఆ లవ్ స్టోరీస్ సూతింగ్ మెలోడియస్ సాంగ్స్లా, శేఖర్ కమ్ల గారి సినిమాల్లో లవ్ స్టోరీస్లా చాలా అందంగా మనసుకు హాయిని కలిగించేలా ఉంటాయి. వీటితో పాటు రాజు మత్స్యకారుడి నుంచి మత్స్యకారులందరికీ లీడర్గా మారే ట్రాన్స్ఫర్మేషన్ కోసం డైరెక్టర్ రాసుకున్న స్టోరీ మంచి కమర్షియల్గా ఉంటుంది. రాజు తండేల్గా మారే ముందు ఒక ఫైట్ సీన్లో శ్రీకాకుళంలో ఉండే స్లాంగ్ గురించి, ఆ యాస గురించి, భాష గురించి ఒక వ్యక్తికి ఇలా చెప్తాడు: ప్రాంతం బట్టి భాష, మట్టిని బట్టి యాస మారుతుంది, యాసని ఎక్కిరించడం తప్పు అంటూ రాజు చెప్పిన ఆ సన్నివేశం థియేటర్స్లో విజిల్ మూమెంట్ అవుతుంది. అలాగే పాకిస్తాన్ పోలీసులకి చిక్కుకున్న రాజు మరియు వాళ్ళ టీం వాళ్ళ దేశభక్తిని చాటుకునే సీన్స్ కూడా చాలా కమర్షియల్గా అనిపిస్తాయి. ఈ సినిమాలో పేట్రియాటిక్ ఎమోషన్ ని కావాలని ఇరికించారు అనిపించినా డైరెక్టర్ రాసుకున్న సీన్స్ మాత్రం చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. కొన్ని డైలాగ్స్ రాజు చెప్తున్నప్పుడు క్లాప్స్ మూమెంట్ అవుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాలు ఈ సినిమాని ఎమోషన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి. నేనైతే ఆ 20 నిమిషాలకి ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను. నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు చేసిన పర్ఫార్మెన్స్ కి రాజు సత్య లవ్ స్టోరీకి అంత బాగా కనెక్ట్ అయిపోయాను. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, రాజు సత్య లవ్ స్టోరీ. వాళ్ళిద్దరూ వేరే వేరే ప్రాంతాల్లో ఉండి ప్రేమించుకున్నప్పటికీ మనకి మాత్రం వాళ్ళిద్దరూ పక్కపక్కనే ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మనం ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఈ సినిమాని తన పాటలతో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఎస్పెషల్లీ రాజు సత్య మధ్య వచ్చే లవ్ సీన్స్ లో ఆయన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. చిన్న సీన్స్ లో కూడా ఆయన తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో తండేల్ సినిమాకి అందాన్ని తీసుకొచ్చాడు. పేట్రియాటిక్ థీమ్ వచ్చినప్పుడు గానీ, రాజు సత్య మధ్య వచ్చే లవ్ సీన్స్ లో గానీ దేవిశ్రీ ప్రసాద్ గారు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ సినిమాకి ప్రాణం పోశారు. లవ్ స్టోరీస్ కి దేవిశ్రీ ప్రసాద్ గారు ఎందుకు అంత స్పెషల్ అంటే తండేల్ సినిమా చూపిస్తే అర్థమవుతుంది. అలాగే శ్యామ్ దత్ గారి సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి మరో బిగ్ అసెట్. ఇంకా చందు మొండేటి గారి గురించి మాట్లాడుకోవాలంటే కార్తికేయ 2 తర్వాత తీసిన సినిమా తండేల్. ఈ సినిమాకి తన 100% ఎఫర్ట్ ఇచ్చారని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే హీరో హీరోయిన్ల మధ్య లవ్ పుట్టడానికి ఎన్ని సీన్స్ అయినా రాయొచ్చు, కానీ ఆల్రెడీ లవ్లో ఉన్న హీరో హీరోయిన్ల మధ్య ఎన్ని లవ్ సీన్స్ అని రాస్తాం, ఎలాంటి సీన్స్ రాసి ఆడియన్స్ని మెప్పిస్తాం. ఈ విషయంలో చందు మొండేటి గారు 100% సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రాజుగా చేసిన నాగ చైతన్య గారు, సత్యగా చేసిన సాయి పల్లవి గారు ఈ సినిమాకి ప్రాణం పెట్టి నటించారు. ప్రతి సీన్లో మనకి నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు వాళ్ళ స్టార్ స్టేటస్ని పక్కన పెట్టి నటించినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు కాకుండా రాజు సత్య మాత్రమే కనిపిస్తారు. అంత బాగా వాళ్ళిద్దరూ పర్ఫామ్ చేశారు. ఇంకా మిగతా ఆర్టిస్టుల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే నాగ చైతన్య, సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, అలాగే శ్యామ్ దత్ గారి సినిమాటోగ్రఫీ. సో గాయస్, లేట్ చేయకుండా తండేల్ సినిమాకి మీ ఫ్యామిలీస్తో, మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోండి. ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నమ్మకం మాకుంది. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాజ్మా టాక్స్ని. పాజ్మా అంటే పాజిటివ్ సినిమా.